హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. మనకి వాస్తుశాస్త్రంలో పద విన్యాసము అనేటటువంటి మాట వస్తుందన్నమాట. ఇవాళ ఒక ఏకపాదము దగ్గర నుంచి అంటే 1:1 దగ్గర నుంచి 32:32 పాదాల వరకు వాస్తుశాస్త్రం ప్రతిపాదించింది. ఇందులో మనం విరివిగా 8/8 మండూక వాస్తు పురుష మండలి, 9/9 పరమశాయక వాస్తు పురుష మండలి అనేవి మనం వాడుతూ ఉంటాం. అంటే ఒక స్పేస్ అనేది తీసుకునేటప్పుడు ఈ రకంగా ఒక మాడ్యులర్ బేస్డ్‌గా, మాడ్యూల్స్‌గా దాన్ని డివైడ్ చేయడం. అంటే తూర్పు, పడమరలుగా, అదే రకంగా ఉత్తర, దక్షిణాలుగా అన్నే డివిజన్స్ తీసుకొని అది ఆడ్‌గా గానివ్వండి, ఈవెన్‌గా గాని మాడ్యూల్స్‌గా డివైడ్ చేసి మనం మనకు కావాల్సినటువంటి స్పేసెస్‌ని మనం డిజైన్ చేస్తాం అన్నమాట. ఈ యొక్క డివిజన్స్ మనం తీసుకున్నప్పుడు ఒక పద్ధతిలో మనకున్నటువంటి స్పేస్‌ని మాడ్యూల్స్ కింద డివైడ్ చేసే పద్ధతినే పద విన్యాసము అని చెప్తారనమాట. కాకపోతే ఇక్కడ ఒక్కొక్క టైప్‌కి ఒక్కొక్క టైప్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఉందన్నమాట. అది మనం జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. అంటే ఏ ఫంక్షనాలిటీకి వాడుతున్నామో దానికి తగ్గటువంటి పద విన్యాసం చేయాలి. అది సరి సంఖ్యలో చేయాలా? బేస్ సంఖ్యలో చేయాలా? సరి సంఖ్యలో ఎటువంటి ఎనర్జీ అనేది పుడుతుంది? బేసి సంఖ్యలో చేసుకున్నప్పుడు ఎలాంటి ఎనర్జీ అనేది పుడుతుంది అనేది శాస్త్రజ్ఞం. జనరల్‌గా ఆడ్ నంబర్ ఆఫ్ మాడ్యూల్స్ అనేవి ఎటువంటి డిజైన్స్‌లో ఎంప్లాయ్ చేస్తారు అంటే రెసిడెన్షియల్ బిల్డింగ్స్, సివిక్ బిల్డింగ్స్, అలాగే సెటిల్మెంట్స్. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రైవేట్ బిల్డింగ్స్ వ్యక్తిగతం కానివ్వండి, ఒక ప్రైవేట్ బిల్డింగ్స్ సమూహం కానివ్వండి, ఇటువంటివి మనం చేసినప్పుడు ఆడ్‌గా ఉన్న ఫంక్షనాలిటీని మనం ఎంచుకుంటాం మిత్రులారా. ఈవెన్ నంబర్స్ అనేది దేనికి వాడతామంటే, మనం ఒక మాడ్యూల్స్ ఈ యొక్క ఈవెన్ నంబర్ ఆఫ్ మాడ్యూల్స్ అంటే 8/8, 10/10, 12/12, 6/6 ఇటువంటి మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో, ఇటువంటి మాడ్యూల్స్‌ని యాక్చువల్‌గా టెంపుల్సు, స్పిరిచువల్ సెంటర్సు, అదే రకంగా ఒక కమ్యూనిటీ సెంటర్స్‌కి వాడతాం. అంటే ఇక్కడ మీకు అర్థమై ఉంటుందన్నమాట. టెంపుల్స్‌కి వాడేటటువంటివి ఒక సరి సంఖ్యలో వాడుతున్నాము. పబ్లిక్ బిల్డింగ్స్ వాడినప్పుడు మనం సరి సంఖ్యలో వాడుతున్నాము. అలాగే ఆడ్‌గా తీసుకున్నప్పుడు ఒక రెగ్యులర్ కామన్ మ్యాన్ హౌసింగ్‌కి మనం వాడుతున్నాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్? సరి సంఖ్య అనేది ఒక స్పిరిచువల్ యాంబియన్స్‌ని ప్రమోట్ చేస్తుందన్నమాట. అదే రకంగా బేసి సంఖ్య అనేది ఒక మెటీరియలిస్టిక్ వెల్ బీయింగ్‌ని గూడా ఇస్తుందన్నమాట. సో, ఒక ఫ్యామిలీస్‌కి కొంతమంది కుటుంబం మనం తీసుకునేటప్పుడు, సంసారం అనేది మనం తీసుకునేటప్పుడు టూ మచ్ స్పిరిచువల్ కూడా అక్కడ ఇంపార్టెంట్ కాదు కాబట్టి, మనం ఏ పర్పస్‌కి యూజ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఈ పద విన్యాసం అనేది చేయమంటుందన్నమాట శాస్త్రం. ఇక్కడ మీరు ఈ స్క్రీన్ మీద తీసుకునేటప్పుడు ఇదొక స్పేస్ అండి. ఈ స్పేస్‌ని పద విన్యాసం చేసినప్పుడు మీరు ఆడ్‌గాను చేయొచ్చు, ఈవెన్‌గాను చేయొచ్చండి. ఇక్కడ ఆడ్‌గా చేసినప్పుడు ఇది 9/9 వాస్తుపురుష మండలి కింద మనం తీసుకున్నామండి. అంటే ఎక్కువగా ఇవాళ ప్రపంచం మొత్తం మీద వాడుతున్నటువంటి వాస్తుపురుష మండలండి అది. అదే రకంగా ఆడ్ మనం తీసుకునేటప్పుడు ఏంటంటే ఇక్కడ మనం 8/8 అని చూపెట్టామండి. ఈ 8/8 అనేది ఎక్కువగా టెంపుల్స్‌కి వాటికి వాడుతుంటారు. లేదంటే ఒక స్పిరిచువల్ సెంటర్స్‌కి వాడతారండి. సో, అందువల్ల మనం గూడా ఎవరైనా డిజైన్ చేసేటప్పుడు చెందినప్పుడు, స్వామి మాకు ఎటువంటి పద విన్యాసాలు వాడుతున్నారని కూడా మీరు అడగవచ్చనమాట. సో, ఇది ఒక కామన్ మ్యాన్‌కి మనకు జనరలైజ్డ్ నాలెడ్జ్ ఇచ్చే విషయంలో కొన్ని పదాలని పరిచయం చేద్దామని చెప్తున్నాను. అంటే మన ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్‌లో పద విన్యాసం అంటే ఇదనమాట. ఒక ఉన్న స్పేస్‌ని తీసుకొని దాన్ని ఒక మాడ్యూల్స్ కింద డిరైవ్ చేసి, దాన్ని ఒక ఫంక్షనాలిటీ ఉన్నటువంటి ఒక ఒక స్పేసెస్‌ని మనం డిజైన్ చేస్తాం. డిపెండ్ అపాన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద యూజర్. సో, నెక్స్ట్ వీడియోలో మరొక కాన్సెప్ట్‌ని తీసుకొని మనం కలుద్దాం మిత్రులారా.